ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ఆత్మతో సత్యంతో దేవుని కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు ఆశ్చర్యకరునికే, ఆలోచనకర్తకే, నిత్యుడగు తండ్రికి, సమాధానకర్త యోగధిపతికే, సర్వాంతర్యామి, సర్వకృపానిధిగు మా తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు. మహిమోన్నతుడా, మృత్యుంజయుడా, మహామహిమతో నిండిన దేవా, నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా, ఆదియు అంతమైన దేవా, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు మా ప్రభువా, నీకు స్తోత్రములు. తండ్రి, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమేనయ్యా. అనేక మంది మాకన్నా గొప్పవారు ప్రభా, ధనికులు అనేక మంది ప్రభా తండ్రి మరణించినప్పటికీ వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు. కానీ ప్రభా కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్నావు. నీకు వందనాలు. పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తున్నావు. నీకు వందనాలు. ఆదరణకర్త, ఆత్మస్వరూపి, నీకు స్తోత్రములు. నీ ఆత్మతో మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. ఈరోజు దీని దాసును మరుగుపరుచుకుని మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నీవే ప్రభా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబంలో, జీవితంలో ప్రభా కార్యములు జరిగించమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రభా తండ్రి నివసిస్తున్న ప్రతి విధమైన సాతాను నుండి విడుదల కలుగును గాక. వారి యొక్క ప్రభా వ్యాపారంలో విచ్ఛిన్నం చేస్తున్న, ఉద్యోగాలను విచ్ఛిన్నం చేస్తున్న, కుటుంబంలో విచ్ఛిన్నం చేస్తున్న ప్రతి విధమైన సాతాను బంధకములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. కుటుంబంలో ఆదరణ, క్షేమము, నెమ్మది ప్రభా దయచేయండి. ఆర్థిక అభివృద్ధి, సమృద్ధి దయచేసి నడిపించండి. ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. పాటల ద్వారా నేను కీర్తించుటకు కోరి వారికి చక్కని స్వరాలు దయచేయండి. ఆరాధనలో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి కృపను, భాగ్యమును మాకు దయచేసి నడిపించమని ప్రభా విత్తుతున్న కానుకలను 30 60 100 ఫలింపు దయచేసి నీవే సర్వఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని ఆ ప్రభును, ప్రియరక్షకును, తిరిగి రానున్న రారాజన్ యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడుకొని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాటల కొరకైన సమయం మనం వదిలిన కోయిరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చిన మరొక దినాన్ని బట్టి, ఈ గొప్ప దినాన్ని బట్టి, పరిశుద్ధమైన పవిత్రమైన పునరుత్థాన దినము, విశ్రాంతి దినముగా దేవుడి మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ దినాన్ని ఎంతోమంది చూడలేక గతించిపోయినప్పటికీ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితంలో మనందరినీ ఎన్నుకొని ఆయన సన్నిధిలో మనల్ని నడిపించి సజీవులుగా ఉంచే దేవాదేవునికి వేలలేని స్తోత్రము చెల్లిస్తూ మహిమ ఘనత ఆయనకి అర్పిస్తూ కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. వెలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, ఉన్నత స్థలములపై ఉన్న దేవుడని కీర్తించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. అందరూ చప్పులు కొడుతూ దేవుని మహిమపరుచు.
పైన ఉన్న దేవుడా, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, వెలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, వెలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. ఎవరు తోడు లేక, ఏ దిక్కు దశ లేక, ఒంటరినై తిరిగిచున్న నన్ను పలుమార్లు పలకరించి నా దరికి చేరినావు, నా కన్నీళ్లను తుడిచివేసినావు. ఏ దిక్కు దశ లేక, ఒంటరినై తిరిగిచున్న నన్ను పలుమార్లు పలకరించి నా దరికి చేరినావు, నా కన్నీళ్లను తుడిచివేసినావు. ఆ పరమును విడచి ఈ దివికి వచ్చినావు, ఆ పరమును విడచి ఈ దివికి వచ్చినావు, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే 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 స్తోత్రములయ్యా, వేలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, వేలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. విసిరేసిన విస్తరాకునై పారవేయబడితిని, నా స్థితిగతులను మార్చివేసినావు. కను పాపలాగా కాచి, చటి పాపలాగా పెంచి, నేను అన్ని అడగకుండా ఇచ్చినావు. విసిరేసిన విస్తరాకునై పారవేయబడితిని, నా స్థితిగతులను మార్చివేసినావు. కను పాపలాగా కాచి, చంటి పాపలాగా పెంచి, నేను అడగకుండా అన్ని ఇచ్చినావు. ఆ పరమును విడిచి నా కొరకు వచ్చినావు, ఆ పరమును విడిచి నా కొరకు వచ్చినావు, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, నీకే నీకే స్తోత్రములయ్యా, వెలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, వెలలేని స్తోత్రములయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఈ దినాన్ని ఇచ్చిన దేవాదేవునికి, ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. హోసన్న గారి కొత్త పాట పాడుకుందాం. అందరూ కలిసి నాతో కూడా, మీరు కూడా పాడుతూ నేర్చుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ వైపే నీ చూడక, నీ ప్రేమని నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నీ చూడక, నీ ప్రేమని నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. అందరూ కలిసి ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు
పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి, ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఏమి చూసితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమునే తీర్చెదను. ఏమి చూసితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమునే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధించును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనబరుస్తును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. కృంగిని వేళలో ఉన్నప్పటికీ ఓదార్చి ధైర్యంనిచ్చే మన దేవుడు నిత్యము ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి మనలందరినీ మర్చిపోకుండా తన మధురమైన ప్రేమను చూపిస్తూ ఇంతవరకు మన సంఘాన్ని మనల్ని అందరినీ కాచి నడిపిస్తున్న దేవాదేవునికి మనందరం కూడా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సంఘం అంతా ఏకస్వరంగా పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో,
లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగినా లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగినా నిలువగలనా ఓ నిమిషమైనను నిలువగలనా ఓ నిమిషమైనను యేసు నా చేయి విడచినా యేసు నా చేయి విడచినా చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు 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 నా చేయి పట్టుకో యేసు నా చేయి పట్టుకో యేసు నా చేయి పట్టుకో హల్లెలూయా హల్లెలూయా ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆశల కోరికలు వెనుకకు లాగినను నా గమ్యము చేర సాగిపోయిదను అని కీర్తన పాడుకుందాం. అందరూ కూడా చప్పలు కొడుతూ ఏకస్వరంగా పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. నా గమ్యము చేరా సాగిపోయేదను నా గమ్యము చేరా సాగిపోయేదను ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు లాగినను ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయేదను నా గమ్యము చేరా సాగిపోయేదను యెషడై బలమివ్వగా మరి లోతుగా వేడు తన్నెదను అడొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను యెషడై బలమియ్యగా మరి క్రిందికి వేరు తన్నెదను అడొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆగదు నా పయనం సియోను చేరకుండా
ప్రతి ఒక్కరు కూడా అందరూ చప్పట్లు కొడుతూ ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే. నీ చేతిలో కొమ్మను, నీ నీడలో కాయుమా. నీ చేతిలో కొమ్మను, నీ నీడలో కాయుమా. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమివ్వగా మరి క్రిందకి వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. ఎగిరే రెక్కలు నాకిచ్చిన నీదు జనాల దాగుండున సింహాన్ని చంపే బలమయ్యగా ఎగిరే రెక్కలు నాకిచ్చిన నీదు గాయాలు దాగుండున సింహాన్ని చంపే బలమిచ్చిన నీ చాటునే బ్రతికెదను. కృపయు నీవే గదా, బలము నీవే గదా, కృపయు నీవే గదా. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి క్రిందకి వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యము చేరా సాగిపోయేదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి క్రిందకి వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి క్రిందకి వేరు తన్నెదను. అడోనాయ్
తోడుండగా పైకెదగి ఫలించెదను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బిగ్గర చప్పలు కొడుతూ దేవుని మహిమపరచు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాన్యుయల్ చర్చి స్థలము నిర్మాణం నిమిత్తము రాజు సుజాత గారు తుప్పల వలస నుండి వారు 10,000 రూపాయలు ఇచ్చున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దింపనట్లయితే ఈ రోజు కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము 119వ కీర్తన. మన మధ్య ఉంటున్న సామూర్తి గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. నూట 19వ కీర్తన 33 నుంచి 48 వచనములు చదివి వినిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము ఏర్పరచబడ్డ కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 33 నుంచి 48 వరకు చదువుకుందాం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములో నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీ కనికరములో నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. యాలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకవాడును. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాస్త్రముల గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞల బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుదును. నీ కట్టడలను నేను ధ్యానించుదును. యెహోవా మన వినికిడిలో ఈ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో 2 సాక్ష్యముల కొరకు అడిగి ఉన్నారు. మొట్టమొదటిగా స్నేహ బెంజమిన్ గారు, రెండవదిగా ఉర్మిళ గారు ముందుకు వచ్చి వారి సాక్ష్యాలను పంచుకుంటారు. మూడవదిగా రామలక్ష్మి గారు కూడా ముందుకు వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. మీలో ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగిన వారు మీ చేయి చూపించినట్లయితే
మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక గమనించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పేరట మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాషం గారికి, పాష గారికి, చెన్నయ్య గారికి, సంఘస్థులందరికీ వందనాలు. ఒక చిన్న పాట పాడి దేవునాన్ని మహింపరచాలనుకుంటున్నాను. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. హల్లెలూయా. గడిచిన సంవత్సరం నవంబర్ నుండి ఈ నెల జూన్ వరకు దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసి ఉన్నారు. నా ప్రతి విషయంలో, ఆరోగ్యం విషయంలో కానీ, మా కుటుంబంలో ప్రతి విషయంలో కానీ దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేస్తున్నారు. నవంబర్లో ఇక్కడ శ్రీకాకుళం రాకముందు గృహం కొనుక్కోవడానికి కూడా దేవుడు మాకు సహాయం చేశారు. ఇంకా నవంబర్ లాస్ట్ మంత్లో మా తాతయ్య కోల్పోవడం మాకు చాలా బాధాకరం. అయితే నేనైతే అనుకోలేదు నవంబర్లో వస్తానని, కానీ అనుకునే రీతిగా తాతయ్య ఆఖరి క్షణాల్లో ఆయనతో గడపడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసి ఉన్నారు. ఇంకా దేవుడు
మా తాతయ్యని ఆయన సొంత రక్షకునిగా ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అది మాకు ఎంతో సంతోషకరమైన విషయం. నెక్స్ట్ జనవరి 21న నాకు బాబు పుట్టాడు. మీ అందరు ప్రార్థన సహాయం కోరిన రీతిగా దేవుడు నాకు మంచి కుమారుని దయచేశాడు. అందుబట్టి దేవునికి వందనాలు. ఇంకా ఫిబ్రవరిలో లెంట్ డేస్లో కూడా నేను ప్రతిరోజు, ఒకరోజే మానాను, ప్రతిరోజు దేవుని సన్నిధి మానకుండా ఆయన సన్నిధిలో వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. నేను ఇంకా డెలివరీ ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. ఇంకా చాలామంది నేను అనుకున్నాను, నా కొడుకు పుడితే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి అని కోరుకున్నాను. అట్టి రీతిగా నేను 40 days ప్రతిరోజు మానకుండా వచ్చాను. వర్షం పడినా, 2 రోజులు వర్షం పడినా, శారీరకంగా నేను బలహీనంగా ఉన్నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం దయచేశారు. మా ఊళ్ళో అయితే అందరూ ఇంకా ఏంటి పిల్ల 1 month అవ్వకుండా అసలు ఎలా తిరిగేస్తుంది, ఇంకా ఎన్ని అన్నా నేను పట్టించుకోలేదు. నేను ఏమనుకున్నా, నాకు ఏమైనా పర్వాలేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. చిన్న టెన్షన్ ఉండేది బాబును వదిలి రావడానికి. మనసులో ప్రేయర్ చేసుకునేదాన్ని, ఏసయ్యా నేను ఇంటికి వచ్చేంత వరకు మా బాబు ఎటువంటి అల్లరి పెట్టద్దు, అలాగే మా బాబు చక్కగా ఎటువంటి అల్లరి చేయకుండా ఇంకా నాకు ప్రేయర్లో కూడా రావడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా ఆయన చిత్త ప్రకారంగా పేరు పెట్టడానికి కూడా దేవుడు సహాయం చేశారు. పేరు విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి, కానీ దేవుడు ఆయన నాకు ప్రవచనం ద్వారా చెప్పిన రీతిగా సమూయేల్ అని పేరు కూడా మేము నామకరణం చేసాం. అందుబట్టి దేవునికి వందనాలు. ఇంకా 40 days తర్వాత నేను చాలా ఇంకా ఎలాగంటే యాక్టివ్గా మంచిగా 40 days వచ్చాను. తర్వాత నాకు ఫుల్ ఫీవరు, గొంతు ఇన్ఫెక్షను. ఇంకా పాషం గారు కూడా నేను ప్రార్థన సహాయం నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం నేను చర్చ్ అయితే మానను, ఒకే ఒకసారి మానను. అయినా నేను కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ నేను దేవుని సన్నిధికి వచ్చేదాన్ని. ఇంకా పాషం గారు కూడా నా కోసం ఎంతో ప్రేయర్ చేశారు. అందుబట్టి పాషం గారికి వందనాలు. సంఘంలో ప్రతి ఒక్కరికి వందనాలు. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. మీ అందరికీ వందనాలు. ఇంకా మేలో మేము కారు కూడా కొనుక్కోవడం దేవుడు సహాయం చేశాడు. 40 daysలో చాలామంది నాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. ఫస్ట్ది ఏంటంటే మా డాడీ వాళ్ళ కజన్ బ్రదర్, ఆ బాబాయ్కి ఒక 4-5 సార్లు ఫిట్స్ వచ్చింది. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం, కానీ వాళ్ళు మాకు ప్రార్థన సహాయం కోరారు. ఇంకా ఇప్పుడు మా బాబాయ్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. ఇంకా ఆయన కొంచెం ఇంకా దేవుల్లో నమ్ముతున్నారు. వాళ్ళందరూ రక్షణ పొందేలాగా మీ ప్రార్థన చేయండి. రెండో సాక్ష్యం, మా వైజాగ్లో పైన మా ఓనర్ ఆంటీ, ఆవిడ అన్యురాలు, కానీ ఎప్పుడు ఆవిడ అంటారు, అమ్మ మీ ప్రేయర్ చేయండి, అమ్మ మీ ప్రేయర్ చేస్తే మీ దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రతి విషయంలో ఆవిడ నాకు ప్రేయర్ రిక్వెస్ట్ కోరేవారు. ల్యాండ్ సేల్ అయ్యే విషయంలో కానీ, వాళ్ళ కొడుక్కి జాబ్ విషయంలో కానీ పాషం గారికి చెప్పేదాన్ని. అది కూడా దేవుడు వాళ్ళ ప్రార్థనని ఆలకించారు. అందుబట్టి దేవునికి వందనాలు. వారి కోసం కూడా దేవుని నమ్ముకునేలాగా మీరు ప్రార్థన చేయండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా హస్బెండ్ ఒక 2.5 years నుండి ఆయనకి అసలు వర్క్ లేదు. అయితే నేను 40 daysలో నేను మొదలుపెట్టుకుని, దేవా నాకు మా హస్బెండ్కి ఎలాగైనా కొత్త ప్రాజెక్ట్ దయచేయండి. అది కూడా నేను 40 daysలో నేను డైలీ ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు ఆ ప్రార్థన కూడా ఆలకించారు. ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మా చెల్లి అవుతా, తను 6 years, తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు ఎలాగంటే దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ దేవుళ్ళు ఉండి కూడా అన్యాచారాలు పాటిస్తాడు. ఇంకా వాళ్ళకి అలాగా ప్రాబ్లం రాగానే ప్రార్థన సహాయం కోరారు. ప్రార్థన చేసిన రీతిగా ఇంకా అమ్మాయి చక్కగా ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంది. అందుబట్టి దేవునికి వందనాలు. ఎలాగంటే మా ఫ్యామిలీలో క్రిస్టియన్ అయ్యుండి కూడా దేవుడు కార్యాలు చేస్తారు, కానీ మళ్ళీ లోకంలో వెళ్ళిపోవడమే. మీ అందరికి ఒక విజ్ఞప్తి, దేవుడు మీకు ఎన్నో కార్యాలు చేస్తారు, దయచేసి లోకంలో మీరు వెళ్ళిపోకండి.
అదొక మనవి. ఇంకోటి ఏంటంటే మే 26 హైదరాబాద్ వెళ్ళడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశారు. చాలా టెన్షన్, ఫస్ట్ టైం నేను టెన్షన్ పడ్డాను. జర్నీ ఈ ఎండలో దేవా ఎలాగ వెళ్ళాలి చిన్న పిల్లలతో. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకైతే 3-4 డేస్ నుండి అసలు నిద్ర పట్టలేదు. ఏసయ్యా ఎలాగ వెళ్ళాలి చిన్న పిల్లలతో, వెళ్ళాలా వద్దా. నెక్స్ట్ వీక్ ఏమో చర్చ్ యానివర్సరీ. అయినా వచ్చిన అవకాశాన్ని మేము వదలకుండా హైదరాబాద్ వెళ్ళి చక్కగా మా బిడ్డలకి ఎటువంటి బలహీనత రాకుండా మీ అందరు ప్రార్థన చేశారు. అందుబట్టి మీ అందరికీ వందనాలు. ఇంకా నెక్స్ట్ వీక్ చర్చ్ యానివర్సరీలో కూడా పాల్గొనడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మంచి వాతావరణం దయచేశాడు. ఇక్కడైతే చాలా ఎండలు ఉన్నాయి, కానీ మేము అక్కడికి వెళ్ళగానే ఇంకా స్టేషన్ దిగ్గానే దేవుడు మాకు మంచి వాతావరణం ఇచ్చారు. ఎటువంటి ఎండ దెబ్బలు తగలకుండా దేవుడు మాకు మా పిల్లలకి తన రెక్కల చాటున మమ్మల్ని కాపాడి ఉన్నారు. అందుబట్టి దేవునికి వందనాలు. ఇంకా నేను వైజాగ్ ఈ బుధవారం నేను వెళ్ళిపోతున్నాను. చాలామంది అంటున్నారు, అమ్మాయి ఎలాగ వెళ్తావు, 2 పిల్లలతో ఎలా చూసుకుంటావు అని అందరు అనేసరికి పాషం గారు లాస్ట్ వీక్ ఒక వాక్యం చెప్పారు. ఏంటంటే బైబిల్లో మోషే మామయ్య అయిన రఘుయేలు తన 7 కుమార్తెల్ని ఎలాగైతే పెంచారో, మనమైతే ఇప్పుడు ఒక 2-3 పిల్లల్ని పెంచడానికి అంత టెన్షన్ పడతాం. కానీ ఆ రోజు పాషం గారు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను ఎంతో బలపరిచారు. 2 పిల్లల్ని ఎలాగ చూసుకుంటామమ్మా అని అందరు అనేవారు. కానీ అమ్మగారు వాక్యం చెప్పిన రీతిగా నేను ఎంతో బలపడ్డాను. అని బట్టి అమ్మగారికి వందనాలు. ఇంకా దేవుడు మా పట్ల ఎన్నో లెక్కలేని మేలు చేశాడు. ఈ 8 months ఎన్ని శ్రమలు వచ్చాయి, దేవుడు అద్భుతాలు చేశారు. అయినా నేను దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇంకా నేను దేవుల్లో ఇంకా నేను బలపడేలాగా, ఆయన సాక్షిగా జీవించేలాగా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆయన్ని మర్చిపోకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మా తమ్ముడు చెల్లి వాళ్ళ జాబ్ విషయంలో, మా ఫ్యామిలీ విషయంలో, ఇంకా మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళందరూ రక్షణ పొందేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన అవకాశం బట్టి పాషం గారికి, చిన్నయ్య గారికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమె మన మొదలు ఉర్మిళ గారు ముందుకు వస్తారు. ఆ తర్వాత రామలక్ష్మి గారు. సో స్నేహ గారి యొక్క కుమార్తె పుట్టినప్పుడు, అదేవిధంగా అనేకమైన ప్రాంతాలు వెళ్ళినప్పుడు వారి తల్లిదండ్రులు మేరీ శ్రీనివాస్ గారు కూడా చాలా వారు సహకరించారు. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా దైవ సేవకురాలు కూడా తోడుగా ఉండి ప్రార్థనలో సహకరించారు. వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ఉర్మిళ గారి సాక్షి. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. చిన్నయ్య గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి 6 నెలల దగ్గర అవుతుంది. 6 నెలలు దాటింది. నా ఫ్యామిలీ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చాడు. నా కోసం మీరు అందరూ ఎంతగానో ప్రార్థన చేశారో అందరికీ నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి వందనాలు. నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప. చాలాసార్లు నేను కోల్పోతానేమో అనుకొని చాలా బాధపడ్డాను. చిన్న బిడ్డలు, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు. నన్ను ఎంతగానో అన్నయ్య ధైర్యపరిచాడు. ధైర్యం చెప్పి దేవుడు నన్ను చెప్పి తీసుకొచ్చి ఈ సంఘంలో పెట్టారు. సంఘం అందరికీ మరొకసారి నాకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అమ్మగారు అయితే చాలాసార్లు నన్ను బలపరిచారు. చాలా మాటలతో ధైర్యాన్ని కోల్పోకుండా ప్రార్థన చేస్తూ సన్నిధానంలో ఉండటానికి సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు. అన్నయ్య అయితే ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ ఎంతగానో అన్నయ్య అయితే నన్ను ఆదరించాడు. తల్లిదండ్రులు ఆదరించారు. వారు లేకపోతే చిన్న బిడ్డలతో నేను ఎక్కడ ఉండేదాన్నో, ఏమైపోయేదాన్నో. నన్ను ఆదరించిన తల్లిదండ్రుల్ని, సహోదరుని, వదిన, పిల్లలందరినీ ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ వీక్లో
నన్ను తీసుకెళ్తానని మా అత్తవారి కుటుంబం అందరూ వచ్చి మాట్లాడి అయ్యగారితో కూడా మాట్లాడారు. అయ్యగారు అన్నయ్య అందరూ కూర్చొని మాట్లాడి సరే అని పంపిస్తామని మాట్లాడారు. ఈ వీక్లో పంపిస్తాం అనుకుంటున్నారు. కానీ నేను వెళ్తే అక్కడ ప్రదేశంలో అందరూ క్రిస్టియన్స్ నుంచి హిందూస్కి కన్వర్ట్ అయిపోయారు. అందరూ బాప్టిజం తీసుకున్న వాళ్ళే కానీ మారిపోయారు. ఆ ప్రదేశంలో చిన్న బిడ్డలతో నేను భయపడుతున్నాను. కానీ నా కుటుంబం అందరూ రక్షణలో ఉండాలని దేవుడిని అడుగుచున్నాను. నా భర్తకి మారుమనసు ఇచ్చి సంధికి నడిపించాలని కోరుకుంటున్నాను. అతనికి ఇచ్చిన మనసును బట్టి బిడ్డల్ని నన్ను ఆదరించాలని, తనకి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి దేవుడు నా పట్ల చేసిన ఈ కార్యాన్ని మీ మధ్యన పంచుకోవాలని ఆశపడ్డాను. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి స్తుతించుతున్నాను, కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా బిడ్డలను దేవుని మార్గంలో నడిపించాలని నా ఆశ. దేవుని సన్నిధి మాకు దూరం అవ్వకుండా ఆ అన్యుల మధ్య అలా బ్రతకాలో నాకు దేవుడి జ్ఞానం కావాలని కోరుకుంటున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. ఉదయకాల సమయంలో ప్రార్థనలో కూడా పాల్గొన్నప్పుడు నా కోసం ఎంతోమంది ప్రార్థన చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుట మృంగివేయ నిలిచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు.